సాగర్ రేవంత్ అన్న రేవంత్ అన్న ప్రేమ్ సాగర్ ప్రేమ్ సాగర్ దౌర్జన్యాలు సాగర్ దౌర్జన్యాలు సాగర్ దౌర్జన్యాలు రేవంత్ అన్న న్యాయం చెయ్యాలి న్యాయం చెయ్యాలి రేవంత్ అన్న న్యాయం చెయ్యాలి 2023లో తీసుకున్నా 2006 అంటే 3 సంవత్సరాలు ఇప్పుడు పర్మిషన్ తీసుకొని ఎల్ఆర్ఎస్ గట్టున్నాయి టోటల్గా అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఏముండయి వాళ్ళు వచ్చి ఆడ డామినేషన్ చేస్తారు ఇప్పుడు అన్ని ఎల్ఆర్ఎస్ కట్టామండి ఇది ఎప్పుడు నోట్లు రద్దయినాయి చూడు అప్పుడు నోట్లు రద్దయినప్పుడు మీరు ఎల్ఆర్ఎస్ ఉంటే కట్టుకోండి అంటే అప్పుడు ఎల్ఆర్ఎస్ కూడా టోటల్గా కట్టేసినాం కట్టేసి మళ్ళీ తర్వాత మొన్న రీసెంట్లీ 2023లో ఇగో పర్మిషన్ ఇది బిల్డింగ్ పర్మిషన్ తీసుకున్నాం ఇంకొక 2 సంవత్సరాలు అయితే ఇది పర్మిషనే వికట్ అయిపోతుంది అలాంటి పరిస్థితుల్లో మరి చెప్పుకోలేని పరిస్థితి ఉంది ఇంతకంటే ముందు దీనికంటే ముందు కూడా కొంతమంది పర్మిషన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు దాని దిక్కెళ్ళి అందరికీ బాధ ఇంత 3-4 సంవత్సరాలు అవుతుంది తీసుకొని కట్టలేకపోతున్నాం ఏంది అని ఆలోచనతోటి అందరం ఐక్యంగా ముందుకు వచ్చినామని అసలు 176 అని చెప్పారు కదా 706 సారీ 706 ప్లాట్లు అన్నారు కదా 700 ప్లాట్లు అంటే 700 ప్లాట్లు ఓనర్స్ ఉన్నారు ఇప్పుడు 706 మంది అంతేనండి 706 ప్లాట్లలాగా ఆయన ఏం చేసిండంటే కొంతమందిని అక్కడ పిలుచుకుండు ఆయన క్లబ్ కు పిలుచుకొని ఎవరెవరు ఇది అమ్ముతా ఉంటారో వాళ్ళ పేర్లు రాసుకుండు పేర్లు రాసుకుంటే దానిలో ఒక 150 మంది దాకా పేర్లు రాసిచ్చారు పేర్లు రాసి మేము అమ్ముతాం అని అప్పుడు ఇప్పుడు అప్పుడు అమ్మినప్పుడు అందులో ఒక 10 మందికి రిజిస్ట్రేషన్ చేసుకుంటూ మిగతా అన్ని తర్వాత చేసుకుంటా అని చెప్పి ఒక 10 మంది చేయించుకుంటూ 150 మంది సంతకాలు పెట్టించుకుంటూ ఆ డాక్యుమెంట్స్ మీద ఇవి పెట్టుకొని దీన్ని ఎగ్జిట్ చేసుకుంటూ ఈ 150 ప్లాట్లు మాయే ఈ 150 ప్లాట్లు అలాంటి పైసలు మాకు ముట్టినాయని వాళ్ళు జీపీ చేసుకొని అవి పేపర్లు ఆయన దగ్గర ఉన్నాయి మిగతా మంది కొంతమంది ఏంటంటే మిగతా 500 మంది ఏజ్ బార్ అయ్యి కొంతమంది దూరం ఉండి అక్కడక్కడ రైల్వే ఎంప్లాయీలు కానీ ఆర్మీ వాళ్ళు కానీ చాలా మంది 50% ఎంప్లాయీస్ ఉన్నారు నేను పక్కే ఉంటాను ఇది తర్వాత ఉండగానే నేను అక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే దాని పక్కకు బాలాజీ నగర్ అని ఉంటది బాలాజీ నగర్ లో ఏం లేకుండే ఈ రేచర్ అయినప్పుడు అసలు ఇప్పుడు బాలాజీ నగర్ లో ఒక గజం 50,000 అయింది ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళారా మరి ఆయన క్రియేట్ చేస్తున్నాడు అని చెప్పి మీరు చెప్పడం జరిగింది కనీసం చెప్పారు ఆ ఓనర్స్ కి ఎవరైతే ఆ వెంచర్ ఉన్నారో ఆయన తిరిగి ఆస్తి వచ్చి ఆయన దగ్గరకు వచ్చాడు అని తిరగలేను బాబు అమ్మేస్తా అని చెప్పి మాకు రిలేటివ్ నేను తీసుకొని ఇప్పుడు ఒక 10 years అవుతుంది నేను తీసుకొని తిరుగుతూనే ఉన్నా అసలు ఈ విషయం రేవంత్ రెడ్డికి తెలుసని మీరు అనుకుంటున్నారా ఏమో ఇప్పుడైతే మీడియా ద్వారా గానీ మేము ప్రజావానికి ఆల్రెడీ 3 సార్లు ఇచ్చిన నేను 3 సార్లు వచ్చినాం మాకు మెసేజ్ వచ్చింది కానీ వాళ్ళు ఏం మాకు ఇంకా ఫోన్ చేయలేదు ఏం నాటేది లేదు ఒకసారి మా దాంట్లోకి ఇప్పుడు చేద్దామని ఆలోచనతో వాళ్ళందరం కలిసి వచ్చిన దాదాపు ఒక 350 మంది దాకా వచ్చారు అది అంటే వాళ్ళు కొంతమంది ఇప్పుడు 4 పిల్లలు ఉన్న వాళ్ళు 4 ప్లాట్లు కొని పెట్టుకోరు అందరి 300 గజాలు ప్లాట్స్ అన్నట్టువి అది మేడం